తీన్మార్ మల్లన్న గారు మాట్లాడితే కోరుతున్నాం. ఈ మైక్ అందరికి వినిపిస్తలేదు కదా, రీసౌండ్ వస్తుంది కదా. ఈటల రాజేంద్రన్ ఏం మాట్లాడిండో నాకేనా వాళ్ళు ఇప్పటిదాకా రీసౌండో మరి అది ఏందో నాకు అర్థం కాలే. సౌండ్ ఏమన్నా సెట్ చేయి. హలో, మనకే వినిపిస్తలేదు అది. ప్రతి బీసీల మీటింగ్ కాడ మైక్ సెట్ ప్రాబ్లం ఉంటుంది. ఈయనే కాదు, ప్రతి బీసీ మీటింగ్ కాడ మైక్ సెట్ ప్రాబ్లమే ఉంటుంది. సరే, కార్యక్రమ నిర్వాహకులు అన్న శివశంకర్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, సోదరులు, బీసీల ఆత్మగౌరవ ప్రతీక ఆర్ కృష్ణన్న గారికి, అలాగే బిఎస్ రాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు, మహిళా సోదరుమణులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అంశం అఖిల భారత పద్మశాలి సంఘం భవనంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ఇది వేరే చోట పెడితే నేను రాకపోతుండేనేమో, పద్మశాలి భవనం కాబట్టి వచ్చిన. ఎందుకంటే అన్ని కుల సంఘాల కార్యాలయాల్లో ఇటువంటి మీటింగులు జరగాలి. పద్మశాలి భవనానికి అందరం పోవాలి, కుర్మ భవనానికి అందరం పోవాలి, యాదవ్ భవనానికి అందరం పోవాలి, మున్నూరుకా భవనానికి అందరం పోవాలి. మనమంతా కూడా పరస్పరం ఈ భవన్ల పొంటి తిరుగుతూ ఉంటే ఇప్పటిదాకా చాలామందికి ఉండే వీళ్ళ తానికి వాళ్ళు ఓరు, వాళ్ళ తానికి వీళ్ళు ఓరు అని అనుకునేది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి ఒకే ఒక్క ఉద్యమం బీసీ ఉద్యమం ఒకటే. అన్నీ అయిపోయినాయి, ఇక అన్ని ఉద్యమాలు అయిపోయినాయి, ఒక బీసీ ఉద్యమమే మిగిలింది. ఇక్కడ మనకు తెలియకుండానే మనమేం కేవలం రాజ్యాధికారం అనేటువంటి అంశంలో మనం ఉన్నాం. కానీ మీరు ఒకటి బాగా గమనించారో లేదో, హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు మన నిజాం రాజులు, ఆ తర్వాత మొఘలు వీళ్ళందరూ కలిసి నిర్మించారు. వాళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత కమ్మలు సైబరాబాదు నిర్మించారు. కమ్మోళ్ళు దొరలు వచ్చి రాచకొండ నిర్మించారు. రాచకొండ అయిపోయింది, సైబరాబాద్ కమ్మోళ్ళు నిర్మించారు. ఇప్పుడు కొత్తగోటి ముచ్చేర్లు వస్తుంది. మళ్ళా మీరు కొంచెం డెప్త్కి పోతే మీకు అర్థమవుతుంది ఏం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, వీటి చుట్టూ వాటి ఆకాంక్షలు ఏంటి, ఆ నగరాలను చూస్తే మనకేం గుర్తొస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. సరే, వాటిని ఎందుకోసం నిర్మిస్తారు, ఏం కథ అనేది తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత చర్చించుకుందాం. కానీ ఇవాళ ఇంత పెద్ద నగరంలో కనీసం పార్టీకి ఆఫీస్ లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అలా బీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి స్థలాన్ని ఇచ్చిండు, తన ఇంటిని ఇచ్చిండు, తద్వారా జీవితం అంతా త్యాగం చేశాడు. ఇవాళ ఆయన అంతరాత్మ ప్రతీక అయినటువంటి ఈ భవనంలో నేను మాట్లాడడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నా. సరే, ఒక టాపిక్ చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు లేని పంచాయతీ ఎందుకని ఆగినా, వద్దులే, అది చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా. నేను ఇక్కడికి పార్టీ మనిషిగానైతే రాలేదు, పక్కా బీసీ మనిషిగానే వచ్చిన, పార్టీ మనిషిగా అయితే రాలే. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 100కు 100% నేను చెప్పిన కులగణన చేయడం, బీసీల రిజర్వేషన్లు పెంచడం కాంగ్రెస్ పార్టీ తరఫున నాది బాధ్యత అని చెప్పిన. మిగతా పార్టీల నుంచి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహిస్తే కమిట్మెంట్గా మనం భావించవచ్చు అది. కానీ కేవలం బీసీలను చూపెట్టి మేము పదవులు వాడుకుంటే మమ్మల్ని మించిన దుర్మార్గుడు లేడు ఇంకోడు.
ఇవాళ నేను అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా నా వాదం బీసీ వాదమే అని చెప్తా ఉన్నా, నా ఆలోచన బీసీ ఆలోచన అని చెప్తా ఉన్నా, పదే పదే చెప్తా ఉన్నా. ఈ మాట చెప్పిన తర్వాత చాలా ఏళ్ళు చాలా మంది మన బీసీ నాయకుల దిక్కు చూసినాయి, మీరు చెప్పరా ఈ మాట అని, మీరు చెప్పరా ఈ మాట అని వాళ్ళ దిక్కు చూసినాయి. కానీ వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. ఇవాళ అనివార్యంగా కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పిండు, బీసీలంతా కూర్చొని సమావేశం పెట్టుకోరాదురు మన పార్టీలా అని ఆయన చెప్పిండు. ఇటు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఓకే కులగణన చేస్తే ఇబ్బంది ఏం లేదనేటువంటి మాట ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ ఉంది. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు మేము కులగణనకు ఓకే అని ఇప్పటిదాకా స్టేట్మెంట్ వచ్చిందా? రాలే, స్టేట్మెంట్ రాలే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పినట్టుగా నాది జిమ్మెదారి అని ఈటెల రాజేందర్ అన్న చెప్పలేడు. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు బీసీల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత అయి ఉంటుంది. నాకు ఈ పదవులు ఇవన్నీ పెద్ద ఐ డోంట్ కేర్, నాకు పెద్ద లెక్క కూడా కాదు, నేను పెద్దగా వాటిని పట్టుకొని ఊరేగేటోని అంతకంటే కాదు. ఇవాళ బీసీల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తా అని రాజ్యసభ పదవిని ఇట్లా రాశాడ బారేసి వచ్చిండు ఆర్ కృష్ణన్న. ఇంకా బీసీల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మారాలి, ఇంకా బీసీలో ఉన్న కొంతమంది నాయకులు మారాల్సి ఉంటుంది. ఎందుకు మారాలంటే ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నారు, మేము నాటకాలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలంతా. ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతూ ఉన్నది, చాకలి ఐలమ్మ ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతూ ఉన్నది, కొమరం భీం ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతూ ఉన్నది. మీరు బలగం సినిమా చూసిరా మీరందరూ? బలగం సినిమాలో ఆఖరికి కాకి పిండం ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోదు? వీళ్ళంతా కలిసి లేరని పిండం ముట్టుకోలే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మ ఎందుకు శాంతిగా లేదంటే మన బలగం అంతా కలవలేదని. ఇప్పుడు బలగం సినిమా లాస్ట్ క్లైమాక్స్కి వచ్చింది. మనమంతా కలిసే టైం ఆసన్నమైంది, బీసీలమంతా కలిసే సమయం ఆసన్నమైంది. నేను అందుకే చాలాసార్లు కూడా వివిధ కులాల గురించి చాలాసార్లు ప్రత్యేకంగా చెప్పిన. ఎందుకు చెప్పినా అది ఉత్తగానే చెప్పలే, ఈ రోజు కాదు, నేను చాలా రోజుల నుంచి మాట చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఇవాళ ఏదో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిందనో ఇంకోటి అయిందనో కాదు, ఫస్ట్ నుంచి కూడా ఈ జాతుల గురించి ప్రస్తావించుకుంటూ వస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ రోజు తేవడం కోసం చేసిన ప్రయత్నం అదంతా ఈ రోజు ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఈ రోజులో మనమంతా భాగస్వాములు కావాలని చేసినటువంటి కార్యక్రమం ఇదంతా. సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, చివరి ఓసీ ముఖ్యమంత్రి